శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 14వ భాగం. ఇప్పుడు మనం భావోద్వేగాలు దాని గురించి మాట్లాడుకుందాం. పుట్టకతో వచ్చిన బుద్ధి పుడకల్లో పెట్టేదాకా పోదని, బుద్ధి కర్మానుసారిణని అంటూ ఉంటారు. నిజమే. కానీ మన బుద్ధిని, మన స్వభావాన్ని భావోద్వేగాలు ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించేలా చేస్తాయి. మనందరం కూడా మన భావోద్వేగాల్ని ఎల్లవేళలా నియంత్రించుకోవలసిన అవసరం ఉంది. సుఖ సంతోషాలు కలిగితే ఎగిరి గంతులేయడం, కష్ట నష్టాలు కలిగితే కృంగిపోవడం, పొగిడితే పొంగిపోవడం, అవమానిస్తే కోపంతో ఊగిపోవడం, తిట్టినా కొట్టినా పగతో ప్రతీకార వాంఛతో రెచ్చిపోవడం మన భావోద్వేగాలని తెలియజేస్తాయి. క్షణికావేశం అనేక అనర్థాలకి దారితీస్తుంది. ఈ భావోద్వేగ ప్రభావం మన బాల్య, యవ్వన, మధ్య వయస్కుల మీద ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేసరికి బుద్ధిమంతులైపోతారని అర్థం కాదు. శారీరకంగా బలహీనపడడం వలను, గతంలో భావోద్వేగాల ప్రభావంతో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో ఎదురు దెబ్బలు తిన్న అనుభవంతోనూ కొంత మానసిక పరిపక్వత వస్తుంది. దాంతో కొంత సహనం వహించటం, సంయమనం పాటించటం జరుగుతూ ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చట్టపరంగానే కాదు, సృష్టిపరంగా కూడా మనకి దక్కిన వరం. విజ్ఞతతో, వివేకంతో 10 మందికి మేలు చేసే విధంగా న్యాయమైన భావజాలం కలిగి ఉండడం మొదటి కోణం. పూర్వాపరాలు ఆలోచించకుండా స్వార్థ ప్రయోజనాలే పరమార్థంగా, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే మూర్ఘభావం కలిగి ఉండడం రెండో కోణం. మనలో అధిక శాతం మంది ఈ రెండో కోణానికి చెందినవారే. అందుకు మూల కారణం మనం జన్మతః యథేచ్ఛావాదులం కావడమే. మనకి ఎంత తోస్తే అంతే. ఇలాంటి వారిని మొండిఘటాలని, పెంకి మనుషులని అంటూ ఉంటాం. పెంకితనంలో 2 రకాలున్నవి. గాంధీజీ పెంకితనంతో దేశ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం చేసిన సత్యాగ్రహం మంచి పెంకితనం. ఇంట్లో భార్య తోటకూర పులుసులో బెల్లం వేసిందని కోపగించి తిండి మానేయడం చెడ్డ పెంకితనం. ఈ భావోద్వేగాల పరంగా మనల్ని 3 రకాలుగా విభజించుకోవచ్చు. అనుభవజ్ఞులైన పెద్దల సలహా మేరకు భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుని సహనంతో వ్యవహరించటం ఉత్తమ లక్షణం. ఎవరు చెప్పినా వినకుండా నా మాటే నెగ్గాలనే పట్టుదలతో వ్యవహరించేవారు మధ్యములు. వీరు 4-5 సార్లు ఎదురు దెబ్బలు తిన్న తర్వాత తన తప్పు తెలుసుకుని ఓర్పు వహించటం అలవాటు చేసుకుంటారు. ఇక ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా బుద్ధి తెచ్చుకోకుండా, తమ భావోద్వేగాలను కట్టడి చేసుకోకుండా మూర్ఘంగా రెచ్చిపోయేవారు అధములు. ఏదో రోజున తిరిగి కోలుకోలేని విధంగా గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. దాంతో చతికిల పడతారు. అప్పుడు పశ్చాత్తాపం చెందిన ప్రయోజనం ఉండదు. జీవితం పతనం వైపు సాగిపోతుంది. మరించేత దైనందిన జీవితంలో మనల్ని ఎంతగానో ప్రభావితం చేసే భావోద్వేగాల గురించి తెలుసుకోవాలి కదా. శృంగార, హాస్య, కరుణ, శాంత, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత రసాల గురించి తెలుసు కదా. నవరసాలంటారు. మనం జీవితంలో అనుభవించేవే. ఏ రససిద్ధి కలుగునో ఆ రసమునకు సంబంధించిన హావభావాల్ని ప్రదర్శిస్తూనే ఉంటాం. సన్నివేశాన్ని రసమయం చేస్తూనే ఉంటాం. ఒక్కొక్క రసానికి ఒక్కొక్క నిర్దిష్టమైన భావ ప్రకటనా విధానం లేదా భావ ప్రకటన గుణం ఉంటుంది. ఆయా హావభావాల్ని ప్రకటించే సందర్భంలో ఎంతవరకు ప్రకటించవచ్చునో అంతవరకే ప్రకటించాలి. అవసరాన్ని మించి ఎక్కువ రసానుభూతికి లోనై అతిగా ప్రవర్తిస్తే అనర్థాలు కలుగుతాయి. దీనిని భావోద్వేగం అంటారు.
సందర్భం మంచి చేసేదైనా చెడ్డ చేసేదైనా మన భావ ప్రకటన మోతాదుకు మించకుండా ఉండాలి. అంటే ఒళ్ళు మరిచిపోకూడదన్నమాట. ఇక శృంగార, హాస్య, కరుణ, శాంత, రసప్రధానమైన సందర్భాల్లో అతిగా స్పందించటం వల్ల, అనగా ఎక్కువ భావోద్వేగమునకు గురవుట వలన కొంత ఇబ్బందికరంగా ఉంటుందే తప్ప ప్రమాదంగా పరిణమించదు. అద్భుత రసం విషయానికి వస్తే ఏ రంగంలో అయినా అనితర సాధ్యమైన అద్భుత విజయాలను సాధించిన వ్యక్తులు ఎక్కువగా ఈ అనుభూతికి లోనవుతూ ఉంటారు. అలాంటి వారిని మనం అంతా ఎంతగానో మెచ్చుకుంటాం, వారి కీర్తిని వేనోళ్ళ పొగుడుతాం. అలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తులు కీర్తి కండ్యూతుతో మన పొగడ్తలకి ఉబ్బి తబ్బిబ్బైపోయి అతిగా భావోద్వేగానికి లోనై ఇహ తనను మించిన వాడెవడూ లేడని విర్రవీగితే ఆ స్థాయి నుండి తొందరలోనే కింద పడిపోయే ప్రమాదం ఉంది. అద్భుతం చేసినందుకు తెగ పొగిడిన మనమే అతడు గర్వంతో విర్రవీగితే, బోర్లా పడితే చూసి గేలి చేస్తాం, అసహ్యించుకుంటాం. మరించేత అద్భుతాలు సాధించే ప్రముఖులు ఈ సత్యాన్ని ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. పొగడ్తలకి పొంగిపోకూడదు, హర్షధ్వానాలకి మైమరిచిపోకూడదు, పేడు ప్రఖ్యాతుల మత్తులో మునిగిపోకూడదు. తను సాధించిన అద్భుత విజయం తాలూకు ఘనతను కలకాలం నిలుపుకోవలసిన గురుతర బాధ్యత తన మీదే ఉందని గ్రహించాలి. ఈ చరాచర ప్రాణికోటిని సృష్టించిన దేవుడు పరమ అద్భుతం. ఆ అద్భుత శక్తిని మనం నిత్యం పూజిస్తూనే ఉంటాం, పొగుడుతూనే ఉంటాం. అష్టోత్తరమని, సహస్రనామార్చనని వేణోళ్ళ పొగుడుతాం. భగవంతుడు మన పొగడ్తలకి ఉబ్బి తబ్బిబ్బైపోయి ప్రసన్నవదనుడై మన కోరికలు తీరుస్తాడని ఆశిస్తాం. కానీ దేవుడు మన పొగడ్తలకి పొంగిపోయి లొంగిపోయిన సందర్భాలు లేవు. అయితే పురాణాల్లో పరమశివుడు బోళాశంకరుడని, అతగాన్ని సులువుగా ప్రసన్నం చేసుకోవచ్చని ఉంది. అలా పరమశివుడు కొందరు రాక్షసులకు ప్రత్యక్షమై వరాలిచ్చి తర్వాత అనేక అవస్థలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక నిష్ణాతులైన వారు, మానదేవుళ్ళుగా కీర్తింపబడుతున్నవారు మైమరిచిపోకూడదు. ఇక వీర, రౌద్ర, భీభత్స, భయానక రసపోషణ సందర్భంగా వెలువడే భావోద్వేగములు అన్నీ ప్రమాదభరితములే. వీటి భావ ప్రకటన స్వభావ గుణములు అసూయ, భయం, కోపం, పగ, ప్రతీకారం వగైరాలు. ఇవన్నీ మన జీవన విధానాన్ని బట్టి కుదిపేసే దుష్టశక్తులే. ముఖ్యంగా మనం ఈ గుణాల విషయంలోనే ఎక్కువ ఓర్పు, సంయమనం పాటించి ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాలి. స్వస్తి.